వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పరమపూజ్య శ్రీ ఏకనాథ్ మహారాజ్ దివ్య చరిత్ర. ఓం శ్రీ విఠలానందాయ నమః. 10వ అధ్యాయం భక్త ప్రహ్లాదుని చరితం. ఆ ఉత్సవ సంబరాలు ఇంకెంతో ఆనందదాయకంగా సాగుచున్నవి. ఏకనాథుల వారు ప్రతిరోజు సంధ్యావందనాదికములు తీర్చుకుని దైవారాధనము భక్తి శ్రద్ధలతో పూర్తి చేసి హారతులిచ్చేవారు. భక్త మండలి అంతయు వారిని అనుసరిస్తూ ఆనందోత్సాహాలలో మునిగి తేలుచున్నారు. వారి జీవితంలో ఎన్నో జాతరలు చూచినారు. కానీ అవి కొన్ని జాతుల వారు, కొన్ని కులాల వారు విడివిడిగా పరస్పర విభేదాలతో ఆచరింపబడుచుండేవి. కానీ ఈ నాథ్ మహారాజ్ వారి సన్నిధిలో జరిగే ఉత్సవంలో బీద ధనిక భేదము, స్త్రీ పురుష భేదము, కులము జాతి అను ఏ విధమైన భేదములు లేకుండా అందరూ సంఘీభావంతో ఐకమత్యంతో చేసుకుంటుంటే వారికి అమితమైన సంతోషము పారవశ్యము కలుగుచున్నది. నామ సంకీర్తనలు చేస్తుంటే అందరూ ఏకనాథునితో పాటు తన్మయులయ్యేవారు. అలౌకికమైన ఆనందం అందరికీ పంచబడింది. ఏకనాథ్ మహారాజ్ ప్రతిరోజు కొంతసేపు సంకీర్తన, తరువాత సత్సంగములో శ్రీమద్ భాగవత కథలను వినిపించుట దీక్షగా పాటిస్తున్నారు. ఒకరోజు వారు భక్తుడైన ప్రహ్లాదుని చరిత్రను ప్రవచనం చేయ ప్రారంభించారు. శుక మహాముని పరీక్షిన్ మహారాజునకు ఈ విధంగా చెప్పనారంభించినారు. ఎవరి మనసు శ్రీహరి యొక్క పరమ పవిత్రమగు మధుర కథలను శ్రవణం చేసి ఆనందమును పొందును, వారి బుద్ధి స్థిరత్వమును పొందును. 6 శత్రువులను కామ క్రోధ లోభ మోహ మద మత్సరము అతడు అవలీలగా జయించిన వాడగును. శ్రీహరి యొక్క నామ సంకీర్తనము విడువక చేయు భాగ్యశాలికి ఈ విశ్వములోనే శత్రువులు ఉండనేరరు. ఇంకా అతనికి విజయకాంక్ష కూడా ఉండనేరదు. మనసు వాక్కు దృష్టి ఇతర ఇంద్రియముల యొక్క కార్యరూపము భగవత్ సేవయందు ఏకాగ్రమై వాడు సాక్షాత్ పరమాత్మయందే నివసించువాడై ఉన్నాడు. అట్టివాడు కూర్చుండినను, లేచి నడుచుచున్నను, కాలుజారి పడినను, పాము కర్చినను వివశత్వము చేత హరి అను 2 అక్షరములను ఉచ్చరించుట చేత తక్షణమే బాధ నివారణ పొందగలడు. శ్రీహరి యొక్క నామస్మరణ ప్రభావమునకు భాగవతమందు చక్కగా ప్రహ్లాదులను భక్తుని ద్వారా వెల్లడించబడినది. అతడు రాక్షసరాజైన హిరణ్యకశిపుని కుమారుడు. అతని చరితము మధురాతి మధురము వినుడు. హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడను వారలు ఇరువురు అన్నదమ్ములు. కశ్యప ప్రజాపతికి దితి అను భార్యయందు ఉద్భవించినారు. వారు అమిత బలాఢ్యులు, కానీ దైత్యులైనారు, అనగా ఇతరులను బాధించు తత్వము గలవారు. దీనికి కారణమైన మరి ఒక గాథ కూడా శ్రీహరి యొక్క విలాసముగా చెప్పబడుతున్నది. ఒక విశేష దినమున సనక సనందనాది మునులు వైకుంఠమునకేగి శ్రీహరిని దర్శించుకోరగా అచ్చట ద్వారము బంధించబడి ఉండెను. వారు ద్వారపాలకులతో ద్వారము తెరువమని ఆజ్ఞాపించిరి. ఎప్పుడునూ తెరిచి ఉండే ద్వారములు వాటంతట అవే బంధించుకొనగా ద్వారపాలకులు శ్రీహరి యొక్క లీలగా నుంచి ఆ మునులతో ఇది దర్శనమునకు అనుకూల సమయం కాదని తెలిపిరి. ఆ మునులు కోపగించి, మూర్ఖులారా, పదవీ గర్వముతో మమ్మ అవమానించినారు, కావున పదవీ భ్రష్టులై చరించమని శపించినారు. శ్రీ మహావిష్ణువు మునులకు కలిగిన అవమానమునకు ఎంతయో నొచ్చుకొనెను. తన ద్వారపాలకుల వలన వారికి బాధ కలిగినది కావున ఆ తప్పిదము తనదిగా భావించి వారిని మన్నించుమని కోరెను. వారు కోపించి శపించుటయన్నది మంచి పని అయినదని సమర్థించెను. తదుపరి ఆ ద్వారపాలకులైన జయ విజయులతో 3 జన్మములు విరోధులై ఉందురా, 7 జన్మలు భక్తులై ఉందురా అని ప్రశ్నించగా వారు 3 జన్మలు విరోధులై సన్నిధికి చేరదమని కోరిరి. శ్రీహరి వారిని అట్లే అనుగ్రహించెను. మునులు, స్వామి, మమ్ము అవమానపరిచితేనే క్రుద్ధులై వారికి శాపమిచ్చితిమి. తమరేమో వారిని వైరులుగా పుట్టి తమను విరోధించి నిందించి దరిచేరమంటిరి. ఎంతటి దయామయులు! ఇటువంటి పరమ సాత్వికుని దర్శింపవచ్చిన మాకిటువంటి బుద్ధి ఏల కలిగినని ప్రశ్నించిరి. శ్రీహరి చిరునవ్వులు చెదరకుండా, నాకు నిందా స్తుతి నమస్కార తిరస్కారములు సమానమే.
సర్వత్రా నిండి ఉన్న నాకు వైరం ఎవ్వరితో కలగదు? అసురులు అధర్మం ఆచరించెదరు, కావున వారిలోని తమోగుణమును పరిమార్చి ధర్మస్థాపన చేసేదను. మునులారా, తమరు చింతించకుడు, జరగవలసిందే జరిగినది. అంతయు లోక కళ్యాణమునకేనని పలికి వారిని పంపివేశను. కావున ఆ జయ విజయులే దితి గర్భమందు అజేయులై రాక్షసులుగా జన్మించారు. అందులో చిన్నవాడైన హిరణ్యాక్షుడు బలగర్వముతో భూమిని సముద్రమునందు ముంచివేసినాడు. శ్రీహరి మహావరాహ రూపమును ధరించి ఆ హిరణ్యాక్షుని తన కోరలతో చీల్చి చెండాడి సంహరించి తన బలమైన కోరలపై భూమిని నిలిపి ఉంచెను. అందువల్లనే ఇప్పుడు మనము సంకల్పమునందు శ్వేతవరాహ కల్పమునందున్నట్లు చెప్పుకొనుచున్నాము. భక్తులారా, అన్నయ్యైన హిరణ్యకశపుడు శ్రీహరితో స్పర్ధించి అతనిని నిందిస్తూ తమ్ముణ్ణి చంపిన వారిని తాను చంపాలని నిశ్చయించుకొన్నాడు. కానీ శ్రీహరి అతనికి దర్శనమియ్యలేదు. అందువలన అతడు బ్రహ్మను గూర్చి తపస్సు చేసెను. ఆ తపస్సు కొన్ని సంవత్సరములు చేయగా తపోగ్ని జ్వాలలు సకల లోకాలను భయకంపితులని చేశాయి. ఇంద్రాది దేవతల మొర ఆలకించి బ్రహ్మదేవుడు హిరణ్యకశపునికి ప్రసన్నుడై దర్శనమును అనుగ్రహించాడు. వరం కోరుకోమన్నాడు. హిరణ్యకశిపుడు తనకు చావు లేకుండా వరం కోరాడు. పుట్టిన ప్రతి ప్రాణికి మరణం తప్పదని బ్రహ్మదేవుడు చెప్పగా హిరణ్యకశిపుడు ఏ జంతువు చేత కానీ, ఏ మానవుని చేత కానీ, ఏ దేవత చేత కానీ, భూతలం మీద కానీ, ఆకాశంలో కానీ, పగలు కానీ, రాత్రివేళ కానీ, ఇంటి యందు కానీ, బయట కానీ తనకు చావు లేకుండా వరం కోరాడు. బ్రహ్మదేవుడు ఆ వరం అనుగ్రహించి అంతర్ధానమైనాడు. ఆనాటి నుండి తాను అజేయుడనని త్రిలోకాలలో సంచరిస్తూ సమస్త ప్రాణికోటిని హింసిస్తూ గడుపుతూ దిగ్విజయ యాత్రకై సైన్య సమేతంగా పోయాడు. ఆ సమయంలో అతని భార్య గర్భవతిగానున్నది. శ్రీహరి యొక్క ప్రేరణ చేత నారద మహర్షి వచ్చి ఆమెకు శ్రీహరి యొక్క లీలలను బోధిస్తుండగా ఆమె గర్భస్థ శిశువు చక్కగా ఆలకించాడు. అదే సమయమని నారదుడు ఆ బాలునికి నారాయణ అష్టాక్షరీ మంత్రోపదేశం చేశాడు. ఆ బాలుడు పుట్టినప్పటి నుండి నారాయణుని నామస్మరణలో లీనమై ఉండేవాడు. అతని పేరు ప్రహ్లాదుడు. హిరణ్యకశిపుడు శ్రీహరిని దర్శించాలని మునులు, సజ్జనులు, సాధకులు, అమాయకులు అందరినీ హింసించమని తన అనుచరులకు ఆజ్ఞాపించాడు. అందరూ శ్రీహరిని ప్రార్థించుకుంటున్నారు. యజ్ఞయాగాదులు ధ్వంసం చేయించాడు. తానే దేవుడినని ప్రకటించుకొన్నాడు. తన నామస్మరణే అందరూ చేయాలన్నాడు. ప్రహ్లాద కుమారుడు నిరంతరం హరినామస్మరణ చేస్తూ ఏదో ధ్యానంలో ఉన్నట్లుండేవాడు. కొంచెం పెద్దవాడైనాడు. తండ్రి గురుకులంలో చేర్చి విద్యాభ్యాసం చేయించమని గురువులను కోరాడు. ఇంద్రాది దేవతలు హిరణ్యకశిపుని ఆగడాలను శ్రీహరికి విన్నవించి సజ్జనులను, దేవతలను రక్షించుమని కోరుకొన్నారు. శ్రీహరి వారికి అభయం ఇచ్చి సమయం కొరకు వేచి ఉన్నానని, కొంతకాలం వేచి ఉండమని సలహా ఇచ్చారు. ప్రహ్లాదుని హరిభక్తియే తండ్రిలోని దుష్టబుద్ధిని సంహరించాలని శ్రీహరి సంకల్పించారు. ప్రహ్లాదుడు నిరంతరం తాను నారాయణుని స్మరించడమే కాక సర్వత్రా నారాయణుని దర్శనం పొందుతున్నాడు. అతడు సత్యసంధుడు, సర్వజన హితాభిలాషి. సమస్త ప్రాణికోట్ల యందును శ్రీహరినే దర్శిస్తున్నందున అతనికి శత్రుత్వ భావనే లేదు. గురుజనుల యందు భక్తి ప్రపత్తులు కలిగి ఉండేవాడు. కానీ వారు నేర్పునట్లు హిరణ్యకశిపుని నామస్మరణమును మాత్రము నిరసించేవాడు. అంతేకాక తోటి విద్యార్థులకు కూడా శ్రీమన్నారాయణుని మహిమను తెలిపి వారితో నారాయణ నామస్మరణము చేయించేవాడు. గురువులు చేయనది లేక ప్రహ్లాదుని తండ్రికి అప్పగించి అతని స్థితిని మార్చుట తమ శక్యం కాదని తెలిపారు. తండ్రి శతవిధాల అతని దైవభక్తి నుండి దూరం చేయాలని ప్రయత్నించాడు. ఈ హరిభక్తి నీకెవరు నేర్పినారని ప్రశ్నించాడు. ప్రహ్లాదుడు ఎవరూ నేర్పలేదు, అది నా స్వాభావికమన్నాడు. జనులు ఇంద్రియ సుఖములను ఆశించి మృగతృష్ణ అనగా ఎండమావిలో నీరు త్రాగుటకు పోవునట్లు పోయి నిరాశను పొందుచున్నారు. జనన మరణ సంసార చక్రము నడవడి జీవులు నలిగి పోవుచున్నారే కానీ శ్రీహరి యొక్క పాదార విందములే ఈ సంసార సాగరమును తరింపచేయి నావ వంటివని తెలియక ఉన్నారు. స్వార్థము నిండి ఉన్న హృదయమున పరమార్థము గోచరించదు. తండ్రి, శ్రీహరిని విరోధించుకుని నీవును అతనిని తలంచని క్షణము లేదు కదా. నేను ప్రేమతో స్మరించుచున్నానని, బుద్ధిమంతులైన వారు నాకు ఆదర్శమని తండ్రికి హితమును బోధించగా అతడు క్రుద్ధుడయ్యను. హిరణ్యకశిపుడు రాక్షస గుణములతో విలసిల్లువాడు, బలాఢ్యుడు.
అతని ఆజ్ఞ చెల్లవలసిందే. అతనికి కోపం తెప్పించే వాక్కులు పలికిన బాలుడైన ప్రహ్లాదుని చంపివేయమని భటులకు ఆజ్ఞాపించెను. భటులు శూలములు కత్తులు ధరించి ప్రహ్లాదుని వధ్యశిల వద్దకు కొనిపోయి వధించ ప్రయత్నించారు. ప్రహ్లాద కుమారుడు చిన్నవాడైనను శ్రీనారాయణ నామమును స్మరించుచు అట్లే ధ్యానమందుండగా శ్రీహరి అనుగ్రహంతో వారి ఆయుధములు పూలమాలలై ప్రహ్లాదుని కంఠమును అలంకరించెను. వారు ఆశ్చర్యంతో ఈ విషయమును రాక్షసరాజుకు నివేదించిరి. అతనికిని ఆశ్చర్యమే కలిగినది. ఆయుధములు నిర్వీర్యమైనవని తెలిసి ఆ బాలుణ్ణి ఏనుగుల చేత త్రొక్కించి చంపమని పంపినాడు. ఆ బాల ప్రహ్లాదుని చూచి ఏనుగులు దూరంగా పోయినవి. తదుపరి ఆ బాలుణ్ణి అగ్నిలో పడవేయమని ఆజ్ఞాపించినారు. ప్రహ్లాదుడు ధైర్యంగా అగ్నియందు ప్రవేశించాడు. అగ్ని మాయమైంది. తర్వాత హిరణ్యకశిపుని ఆజ్ఞ ప్రకారం విష సర్పాల చేత కరిపించే ప్రయత్నం చేశారు. ఆ సర్పాలు అతని భజనకు పరవశించి ఆడినాయే కానీ కరవలేదు. ఇంకా అతనిని అంతం చేసేటందుకై ఎత్తైన కొండ శిఖరంపై నుండి లోయలోనికి విసిరివేశారు. అయినా అతనికి చిన్న గాయం కూడా కాలేదు. ప్రహ్లాదుని శరీరం కసికందలేదు. తర్వాత సముద్రంలో పడవేయమని ఆజ్ఞాపించాడు తండ్రి. అట్లే విసిరివేశారు. అయినా ప్రహ్లాదుని శ్రీహరి రక్షించి అతనికి ఏమాత్రం శ్రమ కలిగించక తండ్రి ఎదుట నిలబెట్టాడు. ఇన్ని ప్రయత్నముల వలన కూడా ఆ బాలుడు మరణించకపోవుటను హిరణ్యకశపుడు ఆశ్చర్యపోయి ఇట్లు బ్రతికి ఉండుట ఎట్లు సంభవించినదని అడిగాడు. ఎందుకంటే తనకు చావు అంటే భయం కావుననే చావులేని వరం పొందానని తపస్సు చేశాడు. అయినా ఆ విధమైన వరం పొందలేకపోయినాడు. ఇంత చిన్న బాలుడు ఏ తపస్సును చేయలేదు. ఇతనిని సంహరించేటందుకు తాను అసమర్థుడైనానేనని చింతించెను. తన వైరియగు విష్ణువు యొక్క నామస్మరణము మానుకొమ్మని బ్రతిమాలి చెప్పెను. శుకముని ఇట్లు చెప్పుచున్నారు. పరీక్షిన్ మహారాజా, మానవులను ఎన్నియో భయములు పీడించుచున్నవి. జీవితకాలంలో భాగం నిద్రకే పోవును. బాల్యము, కౌమారము, యవ్వనము, వార్ధక్యము అని 4 దశలలోనూ ఆయా సమయానుకూలమైన ఆలోచనలతో కాలం గడిచిపోవును. వార్ధక్యమున శరీరము బలహీనమై రోగగ్రస్తమగును. భగవత్ ప్రాప్తికై చిన్న వయసు నుండి ప్రయత్నించి పొందవలనే కానీ జీవిత చరమదశలో సాధించగలిగేది ఉండదు. ప్రహ్లాదుడు హరిభక్తి పరాయణుడై బాల్యమునందే మృత్యువును జయించాడు. తండ్రిని మృత్యుభయం వెంటాడుచూనే ఉన్నది. భయమే మృత్యువు, నిర్భయత్వమే అమృతత్వము అని ఇంకనూ వివరించుచున్నారు. పరీక్షిన్ మహారాజా, నింద, స్తుతి, నమస్కార, తిరస్కారములనునవి వ్యక్తుల యందలి భావములు. ఈ భావములు మానవుల మనుగడకు కారణమగుచున్నవి. అవి ఏ మానసిక కర్మగా రూపుధరిస్తుంది. అనేక దుష్ట కార్యాలకు కానీ సత్కార్యాలకు కానీ ఈ భావ పరంపరలే కారణం. మానవుని మనసే వానికి జీవితంలో దుఃఖాన్ని కానీ సుఖాన్ని కానీ ప్రసాదిస్తున్నది. అందుకే మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయోహో అన్న సిద్ధాంతాన్ని ఋషులు మనకు తెలిపి ఉన్నారు. రాజా, వ్యక్తి తన భావములను ఎప్పుడు మార్పు చేసుకుంటాడో ఆ క్షణం నుండి అతడు మారినాడని చెప్పవచ్చును. రాజా, ఈ శరీరము పైన గల అభిమానమే నేను, నాది అను అవివేకమునకు కారణమై ఉన్నది. ఈ కర్మకంతటికి కారణమైన శరీరము నశించిపోవును. కానీ శరీరమున్నప్పుడు చేసిన పాప పుణ్యకర్మలు మాత్రము జీవుణ్ణి వెంబడించును. ఇదియే అసలు తెలియవలసిన రహస్యం అని బోధిస్తున్నారు శుకమహాముని అని శ్రీ ఏకనాథ్ మహారాజు భక్తులకు భాగవత కథలను ప్రవచిస్తూ తన్మయులై మధ్య మధ్య హరినామ సంకీర్తనం చేయిస్తున్నారు. శ్రోతలకు పరమ సంతోషం కలుగుతున్నది. భగవంతుని చేరు మార్గము ఇంత సులభమా అని ఆశ్చర్యం కలుగుతున్నది. ఇంతవరకు ఎందరో భాగవత కథలను ప్రవచనముల రూపంలో చెప్పి ఉన్నారు. కానీ నాథ్ మహారాజ్ వారి వలె భగవంతుడు సులభ సాధ్యుడని ఎవరూ చెప్పలేదు. భగవత్ ప్రాప్తికి అడవులకు పోయి తపస్యాదులు చేయాలని చెప్పినారు కొందరు. ఘోరమైన కఠినమైన సాధనలు ఆచరించాలన్నారు కొందరు. భగవంతుడు ఎంత భక్తి చేస్తూ ఉన్నా అంతకంతకు కఠిన పరీక్షలు పెట్టి కష్టాలు కల్పించి ఎన్నో బాధలను భవింపచేసి అప్పుడెప్పుడో చివరికి సాక్షాత్కరిస్తాడు. అది అలా ప్రయత్నించే వారిలో కోటికొక్కరికి మాత్రమే ఆ భాగ్యం లభిస్తుందని కొందరు చెప్పారు. ఇప్పుడు నాథ్ మహారాజ్ వారు చెప్పే విధానంలో నిరంతరం భగవంతుడు మన వెంట ఉండి రక్షణ ఇస్తున్నాడు. ఆయన నామస్మరణ చేస్తేనే చాలు సంతుష్టుడవుతాడని, ఏ ఖర్చు చేయనక్కర లేకుండా జపయజ్ఞం చేయవచ్చునని,
మడి మైలలన్నది లేక సర్వులు అహర్నిశలు నామజపం చేయవచ్చునని బోధిస్తుంటే అందరికీ ఆనందం పొంగి పొరలుచున్నది. శ్రోతలు కూడా ఏ చదువు లేకపోయినా తాము విన్నటువంటి నాథ్ మహారాజ్ వారి వాక్కులను జ్ఞాపకం పెట్టుకోవడం కొరకు ఒకరికొకరు చెప్పుకుంటున్నారు. ఇంటికి పోయి భార్యా పిల్లలకు ఈ వింతైన విషయాలను చెప్పుచున్నారు. అనగా శ్రవణం చేసిన మంచి విషయాలను మననం చేస్తున్నారు. భక్తి చైతన్యం వెల్లువలైనది. పైఠాన్ పట్నంలోనే ఆనందం వెల్లివిరుస్తున్నది. కొన్ని పండిత కుటుంబాలలోనూ వేద విద్యా గురుకులాలలోనూ మాత్రం ఈర్ష్యాద్వేషాలు నెలకొని వారి మనసులను కుమ్మరి పురుగు తొలిచినట్లు తొలుస్తున్నాయి. అయినా అటువంటి చోట్ల కూడా నాథ్ మహారాజ్ వారి సులభ ప్రార్థనా పద్ధతులపైనే కొందరి దృష్టి ఉన్నందున కలహములేర్పడి వాతావరణం అంతయు అశాంతి అలుముకుంటున్నది. ఈ విధంగా పైఠన్ నగరం అంతా సంస్కరింపబడుటకు భూమికను తయారు చేసుకుంటున్నది. మరునాడు నాథ్ మహారాజ్ వారు తిరిగి ప్రహ్లాదుని భక్తి గూర్చి సవిస్తరంగా చెప్పుచున్నారు. శ్రోతలారా, శుక మహర్షుల వారు పరీక్షిన్ మహారాజుతో, రాజా, హిరణ్యకశిపుడు కుమారుని బుజ్జగించుచు, నాయన, నా సంతోషం కొరకు నీవు నా శత్రువు యొక్క నామస్మరణను మానుకొనుమని కోరెను. దానికి సమాధానంగా బాల ప్రహ్లాదుడిట్లు వచించెను. శ్రీహరినామస్మరణమును మానుమని నాకు బోధించుచున్నావు. కానీ తండ్రి, నీవు క్షణమైనను ఆ స్మరణమును మానలేదే అనగానే తండ్రి కోపముతో, ఏమి బాలుడవని జాలు చూపుచున్నాను, ఎవడి బలం వల్ల నీవిట్లు ఎదిరించి పలుకుచున్నావు అని గదమాయించెను. నదురు బెదురు లేక ప్రహ్లాదుడు, తండ్రి, ఈ సకల చరాచర జగత్తుకెవ్వడు బలమిచ్చి చాకుతున్నాడో ఆ హరి సర్వేశ్వరుడే బలము నీకును నాకును అని సమాధానం చెప్పేసరికి హిరణ్యకశిపునికి ఆశ్చర్యంతో పాటు కోపం కలిగి, వాడు నాకు శత్రువు, నా ఎదుటికే రాడు అని గర్జించాడు. ప్రహ్లాదుడు, తండ్రి, నీ శత్రువు శ్రీహరి కాదు, నీలోని కామ, క్రోధ, లోభ, మోహ, మద మత్సరములు నీ శత్రువులు. వీరిని ముందు జయిస్తే సర్వత్రా నిండిన ఆయన అనుగ్రహం నీకు కలుగుతుంది అని హితవు చెప్పాడు. క్రుద్ధుడైనాడు తండ్రి. వాడు సర్వత్రా నిండి ఉన్నాడన్నావుగా, ఈ స్తంభమునందున్నాడా అని బాల ప్రహ్లాదుని ప్రశ్నించాడు. లక్షణంగా ఉన్నాడు అని సమాధానించాడు పుత్రుడు. కోపోద్దీపితుడైన హిరణ్యకశిపుడు తన గదతో బలంగా ఆ స్తంభాన్ని మోదగా అందుండి భయంకర శబ్దంతో దివ్య తేజస్సుతో కూడిన రూపమునందు అధోభాగము నరశరీరమును పైభాగము సింహరూపము కలిగిన శ్రీహరి హిరణ్యకశిపుని పైకి గర్జించుచూ ఉరికెను. అతడు గదను చేజార్చుకొనెను. వాడి అయిన గోళ్లే ఆయుధములుగా ఉపయోగించి హిరణ్యకశిపుని అమాంతంగా ఎత్తుకుని పోయి ఇంటను బయటను కాకుండా గడపలో కూర్చుండి తన తొడలపై అతని శరీరము నుంచుకొని అతని గుండెను చీల్చి రక్తమును త్రాగెను. పొట్ట నుండి ప్రేగులను తీసి మెడలో ధరించెను. ఆ సమయమందు హిరణ్యకశిపుడు వధించబడినందుకు లోకకంటకుడు హతమార్చబడినాడని దేవతలు దుందుబులను మ్రోగించిరి, పుష్పవృష్టి కురిపించిరి. బ్రహ్మ దేవేంద్రాదులును వచ్చి ఆ నరసింహరూపమును దర్శించి భీతులైరి. బాలుడైన భక్త ప్రహ్లాదుడు మాత్రము భీతి లేకుండా నిలిచి ఉండెను. నరసింహదేవుని అవతార కార్యము పూర్తి అయినను ఉగ్రము తగ్గలేదు. అతి భయంకరమైన ముఖము, నోరు మాటిమాటికి తెరుచుచూ గర్జించుచుండెను. నాలుకను బయట పెట్టుటను చూచి అందరూ భయభ్రాంతులైనారు. సూర్యగోళముల వంటి కనుగ్రుడ్ల నుండి ఉగ్రజ్వాల బయల్వెడలుచుండెను. తీక్ష్ణములైన దంతములు తెరిచిన నోటి నుండి కనిపించుచుండెను. రక్తముతో తడిసిన జూలును దిక్కులదరుచున్నట్లు భయంకర గర్జనతో మెడలో ప్రేగుల దండలను ధరించిన ఆ రూపమును చూచి బ్రహ్మాదులు భీతి చెందిరి. అట్లు ఆ స్వామి వచ్చి సింహాసనమున కూర్చుండే సందర్భమున నారద మహర్షి ప్రేరేపణతో బాలుడైన ప్రహ్లాదుడు ఆ నరసింహదేవుని వద్దకు పోయి పాదములంటి నమస్కరించెను. ఉగ్రస్వరూపుడైన శ్రీ నరసింహస్వామి ఆ బాలుణ్ణి లేపి తన తొడపైన కూర్చుండజేసుకొనెను. బాల ప్రహ్లాదునిలో శ్రీ నరసింహస్వామి వారి స్పర్శతో అత్యద్భుతంగా దివ్యశక్తి ప్రసరించెను. ఇట్లు స్తుతి చేయసాగెను. స్వామి, అసుర సంహారమునకై నీవు ధరించిన ఈ నీ ఉగ్ర స్వరూపమును చూచి బ్రహ్మాది దేవతలు భయకంపితులగుచున్నారు. తండ్రి, దుష్ట శిక్షణ శిష్ట రక్షణయే లక్ష్యముగా నుండు శ్రీహరి ఈ దేవాదులను మునులను లోకమందలి సకల సజ్జనులను కరుణించుటకై నీ ఉగ్రతను ఉపసంహరించుకొని ప్రసన్నుడవు కావలసినదని ప్రార్థించగా శ్రీ నరసింహదేవుడు ప్రసన్నతతో ప్రహ్లాదుని ఆశీర్వదించి కోపమును ఉపసంహరించుకొనెను. అందరూను శ్రీ నరసింహావతారుడైన శ్రీహరికి జయము జయము అని జయ జయధ్వానములు చేసిరి అని
శుక మహర్షి బోధించనని శ్రీ ఏకనాథ్ మహారాజ్ అందరితోనూ నరసింహదేవునికి జయజయధ్వనులు చేయించెను. శ్రోతలారా, భగవంతుని శక్తిని సాక్షాత్కారమును పొందుటకు అనేక మార్గాలున్నాయి. దేనికైనా భగవంతునితో అనుబంధమును పెంచుకోవాలని భాగవతం చెప్పుచున్నది. వాత్సల్యముతో యశోద, ప్రేమానుబంధముతో రాధ, వైరానుబంధముతో కంసుడు, హిరణ్యకశిపుడు మొదలగువారు, ద్వేషానుబంధముతో శిశుపాలుడు, సఖ్యానుబంధముతో అర్జునుడు, ఆత్మానుబంధముతో గోపికలు, భక్తిభావంతో ప్రహ్లాదాదులు భగవంతుని సాక్షాత్కరింపజేసుకున్నారు. ఇందులోని విశేషం ఏమిటంటే వారు ఎంచుకున్న మార్గము ద్వారా భగవంతుడు వారికి కఠినుడుగానో లేక ప్రేమస్వరూపముగానో ప్రత్యక్షమవుతాడు. ఇది అందరూ తెలుసుకోవలసిన ముఖ్యమైన రహస్యం అని బోధించగా శ్రోతలందరూ ముగ్ధులై జయజయధ్వానములు చేసినారు. శ్రీకృష్ణాష్టమి వేడుకలలో 4 రోజులు గడిచినవి. ఆ రోజు రాత్రికి 12 గంటల వేళ శ్రీకృష్ణ జననం సమయంలో సంకీర్తనలు చేయుటకు నిశ్చయించుకున్నారు. పంత్ మహారాజ్ ఆగమనం. ఆ సాయంకాలం సమయంలో అకస్మాత్తుగా సద్గురునాథులు శ్రీ జనార్దన్ పంత్ మహారాజ్ వారు నాథ్ మహారాజ్ను చూడవచ్చినారు. వారు గుర్రముపై స్వారీ చేయుచూ వచ్చుటను కొందరు చూచినను వారిని గుర్తించగలిగిన వారెవ్వరూ ఆ నగరంలో లేరు. సరాసరి నాథ్ మహారాజ్ వారి వద్దకు రాగా వారు ఆనందాశ్చర్యములతో ఎలుగెత్తి పంత్ మహారాజ్ వారికి జయము జయముని ఘోషించిరి. అచ్చట చేరి ఉన్న భక్తజన సందోహంలో ఆనందం వెళ్లి విరిసింది. శ్రీనాథ్ మహారాజ్ వారు జయజయధ్వానములు చేస్తూ అంత దూరం నుండే నేలపైన సాగిలపడి మ్రొక్కి సద్గురు మహారాజ్కి జై అని నినాదములు చేస్తుంటే అందరూ శృతి కలిపి జయ జయనాదాలు చేశారు. శ్రీ ఏకనాథుల వారు సద్గురుని చెంతకు పోయి చేయందించి గుర్రంపై నుండి క్రిందకు దింపిన తదుపరి గుర్రమును తానే స్వయంగా తీసుకొని పోయి ఒక చెట్టు క్రింద బంధించారు. దానితో చిరకాల పరిచయం ఉన్నది కావున మిత్రమా, కుశలమా అని ప్రేమతో దాన్ని వీపు నిమరగా ఆ గుర్రము ఎంతో మిత్రవాత్సల్యముతో అతని వంక చూచింది. శ్రీ ఏకనాథుల వారు వచ్చి లోపల గురుదేవులకు ఉచితాసనమును భక్తులు తెచ్చివేశారు. శ్రీ జనార్దన్ పంత్ మహారాజ్ వారు చిరునవ్వులు చిందిస్తూ అందరినీ ఆశీర్వదించారు. ప్రియ శిష్యుడు పాదాలు పట్టి నమస్కరించి ఆనంద భాష్పాలు కార్చుచుండగా వారు అతనిని తలపైన చేయి నుంచి ఆశీర్వదించుచు శ్రీ దత్తస్వామి వారి ఆశయం సిద్ధించినట్లే భాగవత ప్రవచనములు చక్కగా సాగించుచున్నావుగా అన్నారు. అక్కడ చేరిన భక్తులతో శ్రీకృష్ణ జయంతి కార్యక్రమాలు మీకు సంతృప్తికరంగా ఉన్నాయా అని ప్రశ్నించగా వారందరూ ఏకకంఠంతో మేము మున్నెన్నడూ కనీ విని ఎరుగని విధంగా అద్భుతంగా సాగుచున్నవని ఆనందాన్ని వ్యక్తీకరించారు. శ్రీ ఏకనాథుల గురుదేవుల రాక తెలిసి నాథగారి తాతగారు, అవ్వగారు మెల్లగా అక్కడకు చేరుకున్నారు. శ్రీ జనార్దన్ పంత్ మహారాజ్ వారి రాక విని ఆ పైఠన్ నగరవాసులంతా తీర్థ ప్రజవలే వచ్చి చేరారు. పంత్ మహారాజ్ దర్శనం అంటే మాటలా? దేవగిరికి పోయినా దొరకకపోవచ్చు. అటువంటి మహానుభావుడు ఈ నగరానికి రావడం వారి అదృష్టంగా భావించి పరుగిడి వచ్చారు. పంత్ మహారాజ్ను గొప్ప గొప్ప పండితులు, శ్రీమంతులు, ఘనాపాటీలు ఆహ్వానించారు. తమ గృహాలను పావనం చేయమని కోరారు. కానీ పంత్ మహారాజ్ అందరికీ కృతజ్ఞతలు చెప్పి ఏకనాథ్తోనే ఉంటున్నానని తెలిపినారు. గోదావరిలో స్నానమాచరించి వారి అనుష్ఠానములు ముగించుకొన్నారు. నాథ్ గారి శిబిరంలోనే సామూహికంగా జరిగే సమారాధనలో పాల్గొని తమ చేతితో ఎందరికో పదార్థాలు, రొట్టెలు, నీరు వడ్డించి చివరకు వారి సమక్షంలోనే తాము కూడా భుజించినారు. ఈ పద్ధతి ఆ నగరంలోని బ్రాహ్మణ పండితులకు నచ్చలేదు. అయినా సాయంకాల సభలో ఏమి ఉపన్యాసములు చేస్తారో వినాలని అందరూ హాజరైనారు. సభంతా రోజుకన్నా కళకళలాడుతూ ఉంది. శ్రీ పంత్ మహారాజ్ ఏదో చెప్పబోతున్నారని అందరూ ఎదురు చూచారు. కానీ వారు తమ ప్రియ శిష్యుని ప్రవచనమును కొనసాగించవలసిందిగా ఆదేశించినారు. శ్రీకృష్ణ జననం. శ్రీ ఏకనాథ్ మహారాజ్ సద్గురునికి మ్రొక్కి హరినామ సంకీర్తనతో ప్రవచనమును ప్రారంభించినారు. ప్రతిరోజు వలనే శ్రీమద్ భాగవత కథలోని విశేషములలో అత్యంత ముఖ్యమైన ఘట్టం శ్రీకృష్ణ జననం. ఇప్పుడు జన్మాష్టమి వేడుకలు జరుగుచున్నవి. కావున భక్తులారా, మనం ఈనాడు శ్రీకృష్ణుని జన్మమును గూర్చియే స్మరించదముగాక అని ప్రారంభించను. శుకమునీంద్రులు పరీక్షిన్ మహారాజునకు వివరించిన అద్భుతమైన కృష్ణ కథామృతమునిప్పుడు మనమందరమును పానము చేసేదముగాక. శ్రీకృష్ణయను పదమునకు సర్వులను లేక సర్వమును ఆకర్షించుకొనువాడని అర్థము. సర్వులను అనగా సజ్జనులను, దుర్జనులను కూడా
ఆకర్షించుకొనువాడై ఉన్నాడు. ప్రేమతో సజ్జనులు ధ్యానించెదరు, ద్వేషముతో వైరముతో దుర్జనులు ధ్యానించెదరు. సజ్జనులకు వారి ఇచ్ఛానుసారము ప్రేమను, కరుణను, శాంతిని ప్రసాదించువాడు శ్రీకృష్ణుడు. అదేవిధంగా ద్వేషము, వైరము భావములతో ధ్యానించు వారికి వారి క్రూర భావనల చేతనే క్రూరముగా వధించి ఆ భావనలను రూపుమాపి వారి ఆత్మలను తనయందే లయమునర్చుకొని వారిని అనుగ్రహించినాడని తెలియవలెను. భక్తులారా, మన యందెట్టి భావములు కలుగుచున్నవో అవియే భగవానుని యందు ప్రతిబింబించును. మన ముఖము యొక్క ప్రతిబింబమే అద్దమందు కనిపించును. అదేవిధంగా భగవానుని భక్తిపూర్వకంగా కొలిచిన వారికి భగవానుని ప్రేమ సామ్రాజ్యమునందు స్థానము లభించునని మరువకుడు. ఇంకను విశేషమేమనగా శ్రీకృష్ణ భగవానునికి ధర్మమందే అనురక్తి. మనలను ఆకర్షించుకుంటాడు, కానీ మన యందు భక్తి భావన స్థిరపడకుంటే మనమే వికర్షితులమైపోయేదము. శ్రీకృష్ణ భగవానుడు అవతరించినది కారాగారమునందు. ముందుగానే తండ్రి అయిన వసుదేవునికి నిజరూప దర్శనమును అనుగ్రహించి పుట్టిన వెంటనే తనను నందగోకులమునకు చేర్చవలసిందిగా ఆదేశించాడు. అచ్చట పుట్టిన శిశువు నిచ్చటికి తెమ్మని చెప్పాడు. వసుదేవుడున్న పరిస్థితిని ఆ సమయంలో మనసులోనికి రానియలేదు. కాబట్టే వసుదేవుడు భగవద్ దర్శనం పొంది ఆయన ఆదేశాన్ని శిరసావహించుటకు సిద్ధంగా ఉన్నాడు. కృష్ణ భగవానుడు శిశువుగా అవతరించాడు, కానీ ఏడ్వలేదు. వసుదేవుడు ఆ శిశువుని చేతిలోకి తీసుకున్న వెంటనే వసుదేవుని సంకెలలు ఊడిపోయినవి. తిరిగి కారాగారపు వాకిలి వంక చూచేసరికి బీగము ఊడిపోయి తలుపులు తెరుచుకున్నవి. కావలివాండ్ర వంక చూడగా వారందరూ గాఢ నిద్రలో మునిగి అచేతనంగా ఉన్నారు. భక్తులారా, ఇదియే మనము తెలియవలసిన కీలకము. భగవంతుని నిర్ణయమునకు, ఆదేశమునకు ఎవరు తలయొగ్గి పాటించుటకు సంసిద్ధమగుదురో వారికి కార్యానుకూలము గావించుటకు ఈ ప్రకృతి అంతయు సహకరించును అనుటకు ఇది ఒక ఉదాహరణము. దేవకీదేవిని ఒప్పించి వేగంగా ఆ శిశువును తీసుకొని మథురా నగరము నుండి రేపల్లెకు చేరుటకు పోవుచుండగా దారిలో యమునా నది పొంగి ప్రవహించుచున్నది. వసుదేవుడప్పుడు కూడా సందేహించలేదు. భగవదాజ్ఞనే పాటించి నదిలోనికి దిగి నడిచి నదిని దాటాడు. అనగా నదిలో ఎంత దూరం పోయినా వసుదేవుని గుండెల వరకే నీరు వచ్చింది. ఆయన గుండెలను తాకిన అలలు చిన్ని కృష్ణుని పాదాలు తాకినవని శుకమహాముని వర్ణించిరి. యమునా నదీమ తల్లి తన పాప ప్రక్షాళన కొరకు శ్రీకృష్ణుని పాద ప్రక్షాళనము చేసినట్లుగా వర్ణించారు అని నాథ్ మహారాజ్ చెప్పారు. అంతేకాక భక్తులారా, అనేక మంది నదులలో స్నానమాడి పాప ప్రక్షాళనం చేసుకోగా నదులు మహాత్ముల పాదస్పర్శతో ఆ పాపాలను పరిహరించుకొనేందుకై తప్పిస్తాయని శుకమహర్షి చెప్పారు. ఆ రోజు పరమ పవిత్రమైన రోజు. మహాత్ములైన శ్రీ గురు మహారాజ్ గోదావరిలో స్నానమాచరించిన పిదప మనము స్నానం చేశాము అని చెప్పగా అందరూ కరతాళ ధ్వనులు చేశారు. శ్రీకృష్ణుని అవతార కారణమును ముందుగానే ఆకాశవాణి ప్రకటించినది. ఆ వాణిని విన్న అహంభావి కంసుని గుండెలలో కలవరం పుట్టింది. ఎందుకంటే ప్రతి వ్యక్తి పుట్టినవాడు చావక తప్పదని, చావుకు భయపడకూడదని సిద్ధాంతం. చచ్చిపోయేలోపు తానెందుకు పుట్టినాడో తెలిసి మసలుకోవాలి. కానీ చావుకు భయపడ్డాడు కంసుడు. ఆ భయంతోనే చెల్లెలినే చంపేస్తానన్నాడు. వసుదేవుడు భగవద్భక్తుడు, సహృదయుడు కాబట్టి అంతటి క్రోధి అయిన కంసుని తాత్కాలికంగా శాంతింపచేశాడు. ఆడవారిని చంపుట మగవాడికి శోభనివ్వదని హితవు పలికాడు. ఆపదలోనున్న స్త్రీని కాపాడదలిచి ఆమె సంతానము వలన గదా నీకు హాని అని ఆకాశవాణి చెప్పినది. దేవకి యొక్క సంతానమును నీ అధీనము చేయగలవాడనని మాట ఇచ్చినాడు. ఇచ్చిన మాట ప్రకారం అప్పటి వరకు పుట్టిన కొడుకులందరినీ కంసునికి అప్పగించాడు. ఇప్పుడు భగవంతుని ఆదేశాన్ని పాటించుటకై తన వాగ్దానాన్ని తప్పినాడనే పాపాన్ని తాను భరించేటందుకై సిద్ధపడ్డాడు. ఇందులో మనకు ఏమి తెలుస్తున్నదంటే, శాస్త్రములు పురాణములలో చెప్పిన సిద్ధాంతముల కన్నా భగవంతుని వాక్యానుసారం నడిస్తే పాప పుణ్యాల లెక్కలు భగవానుడే చూచుకొనగలడని తెలియాలి అని నాథ్ మహారాజ్ చెప్పగానే భక్తులందరూ కరతాళ ధ్వనులు చేశారు. తర్వాత శుక మహర్షుల వారు చెప్పిన అద్భుత విషయాన్ని ఇలా వివరించారు. నందగోకులంలో కూడా యశోదమ్మ స్త్రీ శిశువును ప్రసవించి సొమ్మసిల్లి నిద్రిస్తున్నది. నందబాబా మాత్రమే మేలుకొని ఉన్నారు. ఆయనకు భగవంతుని ఆదేశాన్ని తెలిపి వసుదేవుడు ఆ బాలికని ఇమ్మని కోరగా నందబాబా వారు మాట్లాడకుండా ఆ బిడ్డను దైవ కార్యం గురించి సమర్పించారు.
ఆయన స్వామి భక్తి ఎంత గొప్పదో అనూహ్యము. రాజుగారి కొడుకును పెంచమని ఆజ్ఞాపిస్తే పెంచవచ్చు, కానీ ఆ స్థానంలో తమ రక్తం పంచుకొని పుట్టిన పాపను మృత్యువుకు సమర్పించుట అన్నది ఎంతటి గొప్ప త్యాగము. వసుదేవునికి హరిదర్శనము ఆజ్ఞ అయింది, కానీ నందునికి కాలేదు. అయినా ఇదంతా భగవంతుని ఆజ్ఞగా పాలించాడు నందుడు. వసుదేవుడు తిరిగి మధురకు చేరుదాకా గాఢాంధకారము వీడనే లేదంటే ఇదంతా శ్రీమన్నారాయణుని దివ్య ప్రణాళికలోని మహిమయే. దానిని కొందరు మాయా అంటారు. నిజంగా భగవంతునికి సహకారం అందించేందుకే యోగమాయా శక్తి యశోద గర్భాన అందాల బాలికగా అవతరించింది. వసుదేవుడు ఆ బాలికను దేవకి చేతికి ఇయ్యగానే కారాగారం తలుపులు తాళాలు బిగిసినవి. దేవకి వసుదేవుల చేతికి సంకెలలు వాటంతట అవే బిగిసినవి. మాయాశక్తి కేరున ఏడవసాగింది. కంసుని పరివారానికి నిద్ర వీడి మెలకువ కలిగింది. వారు కంగారుగా పోయి కంసరాజునకు దేవకి ప్రసవించిన సమాచారాన్ని అందించారు. కంసరాజు ఒక్క ఉదుటన వచ్చి తన పాలిట మృత్యువును వధించేటందుకు ఉద్యుక్తుడైనాడు. దేవకీదేవి అన్నా, ఇప్పుడు పుట్టినది ఆడశిశువు, నీకు మేనకోడలు, మేనల్లుడు కాదు. ఇది నిన్నేమి చేయగలదని చంపవద్దని ఏడ్చి మొరపెట్టుకున్నది. అయినా క్రుద్ధుడైన కంసుడు ఆ బాలికనొక చేతపట్టి దేవకిని ప్రక్కకు నెట్టి తన వాడుక ప్రకారం ఆ పిల్లను పైకి ఎగురవేసి తన కరవాలంపై పడునట్లు పెట్టెను. ఆ శిశువు యోగమాయాశక్తి స్వరూపమును దాల్చి కంసునితో ఇట్లు పలికెను: ఓరి కంస, నీవు చేసిన దుండగములకు తగిన దండనమును అనుభవింపకపోవు. నీ పాలిట మృత్యువైన వాడు జన్మించి సురక్షితముగానున్నాడు. నీకు వాని చేతిలో మృత్యువు తప్పదు 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 అని పలికి అదృశ్యమైనది. ఎంతటి వారికైనా చేసుకున్న కర్మానుభవము తప్పదు, మృత్యువు తప్పదు. అందుచేత బ్రతికి ఉన్నన్నాళ్ళు శ్రీహరి నామస్మరణమును చేయుట, హరికథామృతమును సేవించుట సజ్జనుల కర్తవ్యము అని తెలిపి ముందరి కథనిట్లు వివరించిరి. అప్పటి నుండి కంసుడింకనూ మూర్ఖుడై మరిన్ని ఘోరములు తలపెట్టెను. తన రాజ్యమునందు పసికందులందరినీ చంపేయమన్నాడు. తన రాక్షస కృత్యాలకు అనుకూలమైన రాక్షసులనే ఆవాహన చేశాడు. సజ్జనులందరినీ బాధించమన్నాడు. అన్ని అకృత్యాలే చేయబూనాడు. అతడు ప్రేరేపించి పంపిన ఒక్కొక్క రాక్షసుడిని పసిబాలుడైన కృష్ణుడే ఆకర్షించుకొని తన మాయాశక్తితో వధించాడు. ఆయన పుట్టింది కంసుని కొరకే అయినా దుష్టులందరికీ బుద్ధి చెప్పుటకే అన్నట్లుగా వరుసగా పూతన మొదలుకొని శకటాసురుడు, తృణావర్తుడు, అఘాసురుడు, ధేనుకాసురుడు, ప్రలంబాసురుడు అందరినీ సమయానుకూలంగా తుదముట్టించాడు. నంద యశోదలకే కాక శ్రీకృష్ణుడు వ్రజవాసులందరికీ ముద్దుల బాలుడైనాడు. వారందరినీ ఆనందసాగరంలో ఓలలాడించాడు. యశోదమ్మను పరుగులు పెట్టించాడు. గోపకాంతుల ఇండ్లలో కలహం పెట్టించాడు. వారిని ఆటలు పట్టించాడు. వారందరూ పూర్వపుణ్యం వలన సాక్షాత్తు శ్రీహరితో ఆ విధంగా ఆటలు ఆడి పాటలు పాడి ఆనందించారు. చిన్ని కృష్ణుని సమస్తమైన నగలతోనూ అలంకరించి యశోద మురిసిపోయేది. తనంత అదృష్టవంతురాలైన తల్లి ఎవరూ ఉండరని శ్రీకృష్ణుని ముద్దాడి పరవశించేది. ఒకరోజు శ్రీకృష్ణుడు మన్ను తిన్నాడని అన్న బలరాముడు యశోదమ్మతో ఫిర్యాదు చేస్తాడు. గొల్ల బాలురందరూ సాక్ష్యం చెప్తారు. కానీ శ్రీకృష్ణుడు తల్లి అయిన యశోదకు మరువలేని దృశ్యాన్ని చూపాలనుకుంటాడు. యశోదమ్మ కృష్ణుణ్ణి కొట్టడానికి ప్రయత్నిస్తే పారిపోయి దాక్కుని ఆటలు పట్టించి చివరికి చిక్కుతాడు. ఆమె నోరు తెరవమంటే, సరే, నా నోరు వాసన చూచి నేను మన్ను తిన్నానో లేదో నీవే తెలుసుకో అని చెప్పి నోరు తెరుస్తాడు. ఇంకేముంది ఆశ్చర్యం, ఆ నోటిలో 14 భువనాలు ఆమెకు దర్శనమిచ్చాయి. నిశ్చేష్టురాలై అలాగే చూస్తుండగా శ్రీహరి యొక్క దశావతారాలు కనిపించాయి. కృష్ణావతారంలో యశోద కృష్ణుని దండించుట, అతడు విశ్వరూపం చూపించుట అనే దృశ్యాలు కూడా ఆమె దర్శించింది. ఆమె భావములను చేతనైనంత వరకే వర్ణించారు శుకమహర్షి. ఆమె తనలో తాను, ఇది కలయా, నిజమా, నేను యశోదనేనా, ఇతడు నా కృష్ణుడేనా, అయితే ఇతని నోటి యందు ఈ దర్శనమేమిటి అంటూ వివశురాలైనదని తెలిపి శుకమహర్షి పరీక్షిన్ మహారాజుతో, రాజా, వెంటనే కృష్ణ పరమాత్మ తన నోటిని మూసి తల్లి మెడను కౌగిలించి అమ్మా అని నుదుటిపైన ముద్దు పెట్టగానే ఆమెకు గత దృశ్యాలన్నీ మరపుబడినవి. ఈ విధమైన అనుభూతిని కలిగించి కూడా మరిపించి మురిపించాడు లీలాకృష్ణుడు. ఆయన ఏది చేసినా అందులో భక్తులను ఆనందింపజేయుటకే. తాను నిరంతరం పరమానందమూర్తియే. ఆ ఆనందాన్ని మనకు అందించేందుకే పరమాత్మ ప్రయత్నిస్తాడు. ఆయనను స్మరించే వారికి అది లభిస్తుందని ఏకనాథ్ వారు చెప్పి మరొక లీలను చెప్పసాగారు.
మరొక్కసారి గోపికలంతా వచ్చి చిన్ని కృష్ణుడి అల్లరి గురించి ఫిర్యాదు చేయగా యశోదమ్మ సహించలేక బాలకృష్ణుని పట్టుకుని కొట్టి కట్టివేయాలనుకున్నది. ఇల్లంతా తిప్పించాడు చిన్ని కృష్ణుడు. పరిగెత్తి కొడుకును పట్టుకోలేక చీర కుచ్చిళ్ళు జారుచుండగా, కొప్పునున్న పూలు రాలుతుండగా రొప్పుచూ కొంత ఆగి వెంట పడుతుంటే తుంటరి కృష్ణుడు తల్లి ఆయాసం చూచి ఇంక తన లీల ఆపి దొరికిపోయాడు. ఆ తల్లి యశోదమ్మ బాలకృష్ణుని చేయి గట్టిగా పట్టుకుని పెరటిలో రోలు కనబడగా ఆ రోటికి కట్టివేయాలి కొడుకుని అని తాడు కొరక వెతికింది. ఆమెకొక తాడు కనిపించింది. అది ఎప్పుడో తెగిపోయిన కవ్వం తాడు. అది తెచ్చి చిన్ని కృష్ణయ్య బొజ్జకు చుట్టింది. ముడివేయటకు చాలలేదు. మళ్ళీ వెతికి ఇంకొక ముక్క దానికి ముడివేసి కృష్ణయ్య పుట్టకు చుట్టి చూస్తే అది చాలకుండా అయ్యింది. ఆమె తిప్పలు పడి మరొక పెద్ద తాడు తెచ్చి దానికి జత చేసింది. అప్పుడు కూడా అదే రకంగా కృష్ణయ్యకు కట్టబోతే చాలకుండా పోయింది. ఆమె తనలో తాను గొణుక్కుంటూ, నీ ఆగడాలన్నీ మానాలంటే నిన్ను కట్టివేస్తా చూడు అని సాధిస్తూనే ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నది. ఇన్ని తాళ్ళు కూడా చాలకుండా ఎప్పుడైతే ప్రయత్నం విఫలమగుచున్నదో ఆమె మనసులో ఏమిటి వింత బాలుని చర్య అనే ఆలోచన మెదులుచుండగా మరొక తాడు ముక్క తెచ్చి ముడివేసి కట్టుచుండగా ఆమెలో ఆలోచనలు మలుపు తిరుగుచున్నాయి. ఏమిరా, నీవు నిజంగా నా కృష్ణవేనా కాదా? ఏమైనా సరే నిన్ను కట్టివేసి తర్వాతే మరొక పని చూచుకుంటాను అనుకుంటున్నది. ఆ ఏకాగ్రత, స్థిర నిర్ణయం, అనన్య చింతనం, దృఢ సంకల్పం ఎవరికి ఉంటుందో వారికి పరమాత్మ చిక్కుతాడు. అదేవిధంగా ఆ తల్లి యశోదమ్మకు బాలకృష్ణుడు చిక్కాడు. అంటే తన లీల చాలించి పెంచిన పొట్ట తగ్గించుకుని కట్టుబడినాడు. తాడు పెద్దదిగా కనబడింది. యశోదమ్మ ఒక కొనను రోటికి కట్టి ఇంకెక్కడికి పోతావు, నేను వచ్చి ఇప్పే వరకు ఇలాగే ఉంటావు అంటుంటే బుంగమూతి పెట్టి ఆమె వంక చూచి నవ్వాడు. యశోదమ్మ లోపలికి వెళ్ళింది. అంతే, పెరట్లో ఢమాల్న పెద్ద శబ్దం వినవచ్చింది. ఆ తల్లికి విపరీతమైన భయం వేసింది. చేతిలో పని వదిలేసి పరుగున వచ్చింది. అసలే రాక్షసుల భయం ఎక్కువగా ఉన్నది. అయ్యో, నేను బాలకృష్ణుణ్ణి అలా కట్టివేసి వచ్చానే అని చాలా కంపించిపోయింది. ఇరుగు పొరుగు వారన్నో వచ్చారు. ఆ బాలకృష్ణుడు రోటితో సహా 2 పడిపోయిన మధ్య వృక్షాల మధ్యన కూర్చుని ఏమీ ఎరగనట్లు ఆడుకుంటున్నాడు. యశోదమ్మ వచ్చేలోపు కొందరు గోపికలు వచ్చారు. అందరూ కలిసి కన్నయ్య కట్లు విప్పి తీసుకొచ్చి యశోదమ్మకు అప్పగించారు. ఆమె బిడ్డడికి దృష్టి తీసి ముద్దాడి వెన్న తినిపించి పడుకోబెట్టింది. ఆ తల్లి చేత కట్టించుకొని కూడా పోయి ఆ 2 చెట్లను పడవేసి నలకూబరుడు, మణిగ్రీవుడను ఇరువురు కుబేరుని కుమారులకు నారద మహర్షిచే కలిగిన శాపం నుండి విమోచనము కలిగించెను. దీనినే దామోదర లీల అందరు, అనగా త్రాటితో బంధించబడిన బాలకృష్ణుని లీల. ఈ లీలను స్మరించిన వారి బంధములన్నీ తొలగిపోవునని శుకమహాముని ప్రవచించినారని శ్రీ ఏకనాథ మహారాజ్ చెప్పి జయ జయ రామకృష్ణ హరి అని నామ సంకీర్తనము గావించారు. రామకృష్ణ హరి జై జై, పాండురంగ హరి జై జై. ఇది శ్రీ ఏకనాథ్ మహారాజ్ వారి దివ్య చరిత్ర 10వ అధ్యాయము సంపూర్ణం.